వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా రుద్ర వాళ్ళు ఎలాగైతే ఇంటికి చేరుకున్నారు. మరునాడు సమయం 8 గంటలు దాటుతున్నా ఎవరికీ మెలకువ రావట్లేదు. రాత్రి ఆ దెయ్యం దాటికి రుద్ర ఒళ్ళు హోనమైపోయినట్లుంది. సీత పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు. అప్పుడే మెలకువ వస్తున్న సారథికి బయట నుండి చాటింపు చెవిన పడుతుంది. ఓపిక తెచ్చుకుని నెమ్మదిగా పైకి లేచి బయటకు వచ్చి నిలబడతాడు. ఆ చాటింపులో రాత్రి గంగులు మల్లిగాడు ఆ దెయ్యం చేతిలో దారుణంగా చనిపోయారని ఊరంతా గావు కేక పెట్టి చెబుతున్నాడు రత్తయ్య. అది విన్న సారథి, అమ్మో, బైరాగి కనుక సమయానికి ఆ దెయ్యాన్ని బంధించకపోతే రుద్రబాబు పేరు కూడా ఈ చాటింపులో చెప్పేవాడేమో అనుకుంటూ లోపలికి వెళ్ళి, సీతా, అమ్మ సీతమ్మా అని నెమ్మదిగా పిలుస్తాడు. ఆ పిలుపుకు సీత నెమ్మదిగా పలికి భారంగా లేస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది సీత అని సీత చేయి పట్టుకుని చూస్తాడు. కాస్త నొప్పి ఉంది, కానీ అది భరించలేనంత కాదు బాబాయ్, బాగా వెలుగొచ్చేసినట్లుంది అని కంగారుగా లేస్తుంది. కంగారు పడకు సీత, ఈరోజు నేను రాధాకృష్ణ వంట చేస్తాంలే, నువ్వేం కంగారు పడి లేవద్దు అంటాడు సారథి. లేదు బాబాయ్, అంత నొప్పేం లేదు. నొప్పి గురించి కాదులే సీతమ్మా, ఒళ్ళు కూడా బాగా కాలిపోతుంది. నువ్వు కాసేపు పడుకో, ఊళ్ళోకి వెళ్ళి ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో కనుక్కొస్తాను అని జాలిగా మాట్లాడతాడు. ఏం వద్దు బాబాయ్, రాత్రి వర్షంలో తడిసాం కదా, కాస్త జలుబు చేసుంటుందంతే. ఇంతకీ మన రుద్ర ఎలా ఉన్నాడో పాపం అంటూ రుద్ర దగ్గరకు పరిగెడుతుంది. రాధాకృష్ణ రుద్రలు ఇద్దరూ బాగా గాఢ నిద్రలో ఉన్నారు. కృష్ణ, కృష్ణ, ఈరోజు మనం చెయ్యాల్సిన పనులు చాలా ఉన్నాయి అంటూ ముందు రాధాకృష్ణను నిద్రలేపుతాడు సారథి. వీళ్ళ మాటలకు మెలకువ వచ్చిన రుద్ర సడన్గా లేచి కూర్చుని, చంద్రకళ, చంద్రకళ అని కలవరిస్తూ అటు ఇటు చూస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కనిపించేసరికి కళ్ళు నులుముకుంటూ, సారీ వదినా, చంద్రకళ కల్లోకి వచ్చింది అంటూ నిస్సత్తువగా మాట్లాడుతూ పైకి లేస్తాడు. చంద్రకళ పేరెత్తగానే అందరి ముఖాలు బాధతో నిండిపోయాయి. వాళ్ళెవరికీ చంద్రకళ మరణం అంత సులువుగా మరచిపోయేంత చిన్న విషయం కాదు. వాళ్ళ మనసంతా బాధతో నిండిపోయింది. వదినా, చేయి బానే ఉంది కదా అంటూ సీత చేయి చూస్తూ, ఇక 2 రోజులు ఓపిక పట్టు వదినా, మనం ఈ కష్టాల నుండి బయటపడచ్చేమో అని ముగ్గురి వైపు చూస్తూ అంటాడు. నాదేముంది రుద్ర, పడాల్సిన కష్టమంతా ఎప్పటికప్పుడు మీరే పడుతున్నారు కదా అంటుంది సీత తడిబారిన కళ్ళతో ముగ్గురి వైపు చూస్తూ. సరే సరే, ఇక మనం ఇలానే ఏడుస్తూ ఇంట్లో కూర్చుంటే కుదరదు, అందరూ తయారవ్వండి అంటాడు ఎప్పట్లా హుషారు నటిస్తూ రుద్ర. బైరాగి దగ్గరికేనా రుద్రబాబు? అవునండి, అక్కడకు కూడా వెళ్తే ఏదైనా ముఖ్యమైన ఆధారాలు దొరకచ్చు అని బయటకు నడుస్తున్నాడు. బుట్టాయగూడెం వెళ్ళొచ్చాక బైరాగి దగ్గరకు వెళ్ళడం మంచిదేమో రుద్రబాబు అంటాడు సారథి. వెంటనే రాధాకృష్ణ కూడా, అవును రుద్ర, ఇప్పటి వరకు మనం బ్రతికున్నామంటే ఆ స్వామివారి దయే, ఒకసారి కలిసి రావడం మంచిదేమో అంటాడు. ఎక్కడ సారథి గారు, మనకంత సమయం లేదు కదా. అలా అంటే కుదరదు రుద్ర అంటుంది సీత కూడా. ఇప్పుడు ఆ పశుపతి చావాలంటే మన వీలు చూసుకోకూడదు వదినా, మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దెయ్యాన్ని విడిపించాలి. పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు ఆ పశుపతి చావు మన చావుని తెచ్చిపెడుతుందేమో ఆలోచించు రుద్ర అంటారు సారథి. అలా జరగదనుకుంటున్నాను సారథి గారు అంటాడు రుద్ర. నువ్వెలా చెప్పగలవు రుద్ర అని రాధాకృష్ణ కూడా అనేసరికి, ఏమోనండి, అలా అనిపిస్తుందంతే. నీకు అనిపించిందని ఏది పడితే అది చెయ్యకూడదు బాబు అని సారథి అసహనంగా మాట్లాడతాడు. సారథి గారు, నేనెందుకు ఇలా అంటున్నానంటే, మనం ఆ దెయ్యానికి సాయం చేస్తున్నాం కాబట్టి బహుశా మనల్ని చంపకపోవచ్చు. రుద్ర, ఇదంతా వద్దు,
ఆ స్వామివారిని కలిసాకే మనం ఆ బైరాగిని కలవాలి. కుదరదంటావా? పద, మనూరెళ్ళిపోదాం అని ఖచ్చితంగా చెప్పేస్తుంది సీత. ఇక వాళ్ళ భయాన్ని కూడా అర్థం చేసుకున్న రుద్ర ముందు బుట్టాయగూడెం వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. అలా రుద్ర ముగ్గురిని తీసుకుని పట్నంలో దింపేస్తాడు. అక్కడ సీతను, సారథిని, రాధాకృష్ణను హాస్పిటల్లో ఒకసారి చూపించి తను కూడా చూపించుకుంటాడు. తర్వాత పోలీస్ స్టేషన్లో ఉన్న భద్రాద్రి దగ్గరకు వీళ్లను తీసుకువెళతాడు. భద్రాద్రిని ఎలాగైతే బైరాగి దగ్గరకు వెళ్ళడానికి ఒప్పిస్తారు. అలా సీత, సారథి, రుద్ర, రాధాకృష్ణ, భద్రాద్రి 5గురు జీపులో ముందు బుట్టాయగూడెం బయలుదేరారు. ఎలాగైతే ఆ దట్టమైన అడవిలోంచి అతి కష్టంగా మధ్యాహ్నానికి అక్కడికి చేరుకుంటారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ స్వామి ఉన్న గుహ దగ్గరకు నడుచుకుంటూ వెళతారు. అప్పుడే గుహ బయట ఫలహారం చేస్తున్న స్వామి వీళ్లను గమనించి వీళ్లతో ఏమీ మాట్లాడకుండా గుహలోకి వెళ్ళిపోతారు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా ఉన్నారు. ఇంతలో ఆ స్వామి చేతిలో కుంకుమతో నెమ్మదిగా నడుస్తూ బయటకు రావడం కనిపించేసరికి అందరూ సంతోషంగా చూస్తున్నారు. ఆయన దగ్గరకు రాగానే సారథి అమాంతం కాళ్లపై పడి, స్వామి, ఈరోజు మేము బ్రతికున్నామంటే అది మీదయే స్వామి. ఇలాగే మేము అనుకున్నది జరిగే వరకు మమ్మల్ని కాపాడండి స్వామి అని ప్రాధేయపడేసరికి రుద్ర, సీతలు కూడా ఆయన కాళ్లపై పడతారు. కాపాడేది, రక్షించేది, చివరకు తప్పు చేసిన వాళ్ళను శిక్షించేది అంతా జగన్మాతే. మిమ్మల్ని కాపాడడానికి నేనెవరిని అంటారు స్వామి. ఇంతలో సీత ఏడుస్తూ, స్వామి, మిమ్మల్ని చూస్తుంటే మహాత్ముడిలా కనిపిస్తున్నారు. మీకు తెలియనిదేమీ ఉండదు. మా వారు క్షేమంగా ఉన్నారన్న ఒక్క మాట మీ నోట వస్తే ఇక ఈ జన్మకి నాకంటూ ఏ కోరిక ఉండదు స్వామి. మా వారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని దీవించండి స్వామి అని సీత ఏడుస్తూ అడగడంతో సీత కన్నీరు ఆ స్వామి పాదాలపై పడతాయి. ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, మీరనుకున్నది జరిగే సమయం దగ్గరలోనే ఉంది. ధైర్యంతో భయానికి ఎదురీదారు. అమ్మ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది అని ఆకులో చుట్టిన ఆ కుంకుమను రుద్రకి ఇస్తూ, మన కోసం మనం కష్టపడితే అది మానవ తత్వం మాత్రమే అవుతుంది. అదే ఎదుటి వారి కష్టాలని తీర్చడానికి కష్టపడితే అది మానవత్వంగా, దైవత్వంగా మారిపోతుంది. నిస్వార్థ హృదయాలకు ఎప్పుడూ ఆ పరమేశ్వరుడు అన్యాయం చేయడు అని రుద్ర తలపై చేయి వేసి ఆశీర్వదిస్తారు. రుద్ర ఆయన మాటలకు సంతోషంతో మరొక్కసారి నమస్కరించి, దైవం మానుష రూపేనా అంటే ఏంటో మిమ్మల్ని చూశాకనే అర్థమైంది స్వామి అని కాళ్ళపై పడతాడు. సీత కూడా చెమర్చిన కళ్ళతో చేతులు జోడించి అలా స్వామినే చూస్తూ నిలబడింది. సీత మనసులో భారాన్ని అర్థం చేసుకున్న ఆయన, నీ పసుపు కుంకుమలు చాలా బలమైనవి తల్లి అని ఒక్క క్షణం సీతనే చూస్తూ, దీర్ఘ సుమంగళి భవ అని సీత తలపై చేయి పెట్టగానే అప్పటి వరకు తన మనసులో అణుచుకున్న బాధంతా ఒక్కసారిగా కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చేస్తుంది. పెద్దగా ఏడుస్తూ ఆ స్వామి కాళ్లపై మళ్ళీ పడి, మీ చల్లని ఈ మాటలతో నా మనసులో భారమంతా దిగిపోయింది స్వామి. ఎప్పుడైతే మా ఆయన చనిపోయారని ఆ ఊరు వాళ్ళు అన్నారో ఆ క్షణం నుండి నా మనసుతో నేనే అనుక్షణం భయంకరమైన యుద్ధం చేస్తున్నాను అని గుక్క పెట్టి ఏడుస్తుంటే రాధాకృష్ణ, సారథి, రుద్రముఖాలు కూడా ఆనందంతో వెలిగిపోతాయి. సీత, ఎలాగైతే సాధించేశావు అని రాధాకృష్ణ కూడా చెమర్చిన కళ్ళతో ఆనంద భాష్పాలు రాలిస్తూ చెప్తాడు. అవును వదినా, ఎలాగైతే సాధించేశావు అని రుద్ర కూడా సంబరంగా మాట్లాడతాడు. అలా ఆ ఆనందంలోనే ఆ స్వామివారికి తనివి తీరా కృతజ్ఞతలు చెప్పుకొని ఎంత బాధతో అక్కడికి వెళ్ళారో దానికి రెట్టింపు సంతోషంతో బైరాగి దగ్గరకు బయలుదేరారు. చాలాసేపటి తర్వాత భద్రాద్రి అటు ఇటు భయంగా చూస్తూ జీప్ దిగుతాడు.
సమయం 7 కావస్తుండడంతో చీకటి సామ్రాజ్యం నెమ్మది నెమ్మదిగా అడవిని తన చెరలోకి లాగేసుకున్నట్లనిపిస్తుంది. ఆ చీకటిని మనసారా ఆస్వాదిస్తూ అడవి కూడా ప్రశాంతతను కోరుకుంటున్నట్లుంది. సారథి కూడా చుట్టూ భయం భయంగా చూస్తూ నొచ్చుకుంటూ జీప్ దిగుతూ, ఏమో రుద్రబాబు, ఇక్కడ కూడా రాత్రిపూట రచ్చబండ తప్పేలా లేదు మనకి అంటారు. అవును సారథి గారు, రుద్ర మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు అంటూ రాధాకృష్ణ కూడా దిగుతాడు. ఇది ఇంకా బాగుంది, చెయ్యాల్సిందంతా మీరు చేసి నన్నంటారేంటి అంటాడు రుద్ర పరిసరాలను గమనిస్తూ. మేమేం చేశాం రుద్ర? ఈ రాత్రిపూట ఇక్కడకు మేం తీసుకొచ్చామా నిన్ను అడుగుతుంది సీత. ఏం చెయ్యడమేంటొదినా, బొట్టాయగూడెం వెళ్లకుండా ఇక్కడికి వచ్చేద్దామంటే విన్నారా మీరు? నా మాట వినుంటే ఈ పాటికి ఆ బైరాగి భరతం పట్టేసి తిరిగి ఇంటికి కూడా వెళ్ళిపోయేవాళ్ళం కదా అంటాడు రుద్ర ఆవేశంగా. అలా వచ్చావా బాబు నువ్వు? అయినా నువ్వనుకున్నదే తప్ప మేము అనుకున్నది ఎప్పుడైనా జరగనిచ్చావా? ఏదో వాగాలని మేము వాగడం తప్ప నిన్ను మేము మాటలతో జయించలేం నాయనా. ఇప్పుడు ఆ బైరాగి ఏం చేస్తాడో, మనం విడిపించిన తర్వాత మీ దెయ్యం అత్తగారు ఏం చేస్తుందో, మధ్యలో నీ చంద్రకళ గొడవేంటో, ఇవన్నీ తలచుకుంటేనే గుండె గుబేలుమంటుంది రుద్రబాబు అని అంటూ అయోమయంగా తలగోక్కుంటూ ఆ పరిసరాలనే తదేకంగా చూస్తున్నాడు సారథి. రాధాకృష్ణ, సీతలు కూడా ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వచ్చేటప్పుడు వీళ్ళు దెయ్యం గురించి మాట్లాడుకున్న మాటలు విన్నాక భద్రాద్రికి కూడా అస్సలు ఇక్కడకు రావడం ఇష్టం లేదు. కానీ తప్పించుకునే మార్గము కనపడలేదు. సారథి మళ్ళీ ఆ దెయ్యం ఊసెత్తేసరికి భద్రాద్రి హడలిపోతూ చూస్తున్నాడు. అది గమనించిన రుద్ర, ఆయన అలాగే మాట్లాడతారులే, నువ్వు పద భద్రాద్రి అని భుజంపై చేయి వేస్తాడు. ఎక్కడికి బాబు అని జాలిగా చూస్తాడు భద్రాద్రి. ఇకపై మమ్మల్ని ముందుండి నడపాల్సింది నువ్వే కదా భద్రాద్రి అని కాస్త ముందుకు తోస్తాడు. అయ్య బాబోయ్, నాకేం తెలీదయ్యా, బైరాగి దగ్గరకు తీసుకురమ్మన్నారు, వచ్చాను, నాకు ఎక్కడ వరకే తెలుసు అని ఒక్కసారే వెనక్కి జరుగుతాడు భద్రాద్రి. మాకది కూడా తెలియదు కదా, అయినా ఎక్కడి వరకు రాలే, నీకో జీవిత సత్యం చెప్పనా భద్రాద్రి అంటాడు రుద్ర. ఏంటి బాబు? ఎప్పుడూ మనకు తెలిసిన చోటుకే వెళ్ళాలనుకోకూడదు భద్రాద్రి, తెలియని చోటుకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇదిగో ఇలాగే, అందుకే అన్నింటికీ సిద్ధపడి ఉండాలి అంటాడు. ఏమో బాబు, మీరెన్ని చెబుతున్నా నాకు భయమేస్తుంది అంటాడు భద్రాద్రి అమాయకంగా ముఖం పెట్టి. రుద్ర ఇంకా ఏదో చెబుతుండగా, పద నాయనా పద, నువ్వు ఎంత కింద మీద పడ్డా ఆయన గారు అనుకున్నది జరిగే వరకు ఆయన ఊరుకోడు, మొండి ఘటం. అనవసరంగా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఉంటే నీకు మాకు కూడా మంచిది, తొందరగా పద అంటాడు సారథి విసుగ్గా. భద్రాద్రి ఇంకా భయంతోనే చూస్తున్నాడు. రుద్ర జీప్లో ఉన్న టార్చ్ లైట్స్ తీసి ఒకటి రాధాకృష్ణకి, ఇంకొకటి సారథికి ఇచ్చి తను కూడా ఒకటి చేతిలో పెట్టుకుని వెంటనే భద్రాద్రి భుజంపై చేయి వేసి ముందుకు నడిపిస్తూ, నువ్వేం భయపడకు భద్రాద్రి, నీతో అక్కడేదైనా అవసరం పడచ్చని రమ్మంటున్నాను. నిజానికి ఈ చీకట్లో నువ్వొక్కడివే ఇక్కడుండే కన్నా మాతో పాటు ఉండడమే మంచిది కదా. నీకేదైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత మేమే వహించాలి కాబట్టి నిన్ను ఇక్కడ వదిలేదే లేదు అని నచ్చ చెప్పి ఎలాగైతే ఆ గుహ దగ్గరకు తీసుకువెళుతున్నాడు. వెనకే నడుస్తున్న రాధాకృష్ణ, అదిగోండి చూసారా సారథి గారు, మీ రుద్రబాబు భద్రాద్రిని ఎలా ఏమార్చేశాడో అంటాడు నెమ్మదిగా రుద్రను చూస్తూ. అదే చెప్పాను కదా కృష్ణ, ఈ రాత్రి ఏదైనా భయానక సంఘటనలు జరిగితే ఇక భద్రాద్రి మళ్ళీ జీవితంలో మన ముఖం చూడడు అని నవ్వుతూ సారథి ముందుకు నడుస్తున్నాడు. ఇంతలో పెళ్ళుమన్న శబ్దం గట్టిగా వినిపిస్తుంది. ఏంటి, ఏమైంది రుద్ర అంటాడు రాధాకృష్ణ కంగారుగా. రుద్ర కిందకు చూసి, పుర్రే, ఏం కాదండి, ఎవరిదో పుర్రే, నా కాలు కింద పడి ముక్కలైపోయింది అంటాడు తేలికగా. పుర్రా అని దానివైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు భద్రాద్రి.
ఇప్పుడే ఏమైంది? ఇంకా చాలా చూపిస్తాడు మా ఎస్ఐ గారు. పద భద్రాద్రి అంటాడు వెటకారంగా. భద్రాద్రి అనుమానంగా వెనక్కి తిరిగి సారథి వైపు చూస్తాడు. భద్రాద్రి కళ్ళలో భయం స్పష్టంగా తెలిసిపోతుంది. సారథి గారు, మీరు అనవసరంగా భద్రాద్రిని భయపెడుతున్నారు. మీరిలానే ఉంటే ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను చెబుతున్నాను అంటూ భద్రాద్రి తలను ముందుకు తిప్పి, నువ్వు తొందరగా పద అని ముందుకు నడిపిస్తున్నాడు. అంత పని చెయ్యకు నాయనా, నువ్వు వదిలేసినా వదిలేస్తావు. నోరు మూసుకుంటాను, నాకెందుకొచ్చింది అని సారథి సీత చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తున్నాడు. నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్న అడవిలో ఒక్కసారిగా పెద్దగా నక్కల ఊలలు వినపడుతున్నాయి. ఆ శబ్దానికి భయపడ్డ పక్షులు చెట్లపై నుంచి వింత వింతగా అరుస్తున్నాయి. కీచు కీచుమంటూ గబ్బిలాలు అటు ఇటు గాబరాగా తిరిగేస్తున్నాయి. ఈ సంకేతాలన్నీ మళ్ళీ వాళ్లకు ఒక కొత్త సమస్యను తెచ్చిపెట్టేలా ఉన్నాయని రుద్రకు బాగా అర్థమైపోయింది. వెంటనే, వదినా, గుహ వచ్చేస్తుంది, అందరూ ఒక్కచోటే ఉండండి, చీకట్లో ఏం కనిపించినా దెయ్యమనుకుని జడవకండి, మన దగ్గర కుంకుమ ఉంది కాబట్టి మనకేం కాదన్న ధీమాతో ఉండండి అని ముందుకు నడుస్తున్నాడు. సరే రుద్రా అని సీత కూడా ధైర్యంగా ముందడుగేస్తుంది. వీళ్ళ అడుగులు పడి ఎండుటాకులు పెలపెలమంటున్నాయి. నెమ్మదిగా నడవండి, మనం వచ్చినట్లు బైరాగికి ముందే తెలియకూడదు. రుద్రబాబు, ఆ బైరాగి ఎటువంటి వాడో మనకింకా అవగాహన లేదు. తెలియని చోట అప్రమత్తత ఎప్పుడూ మంచిదే. తొందరపడకు, నీకు అర్థమైంది కదా అని సారథి ఎప్పట్లానే రుద్రకు జాగ్రత్త చెబుతున్నాడు. సరే సారథి గారు, అస్సలు తొందరపడను, మీరేం భయపడకండి అని ముందుకు వెళుతున్నాడు. ఎలాగైతే ఆ గుహ దగ్గరకు చేరుకుంటారు. రుద్ర అతి నెమ్మదిగా, సారథి గారు, ఈ చెట్టేదో బాగుంది, మేం ముగ్గురు వచ్చే వరకు మీరు ఈ చెట్టు చాటునే ఉండండి, ఏం జరిగినా ఇక్కడి నుండి కదలకండి అని ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గర వాళ్ళని దాక్కోమంటాడు. మరి మీరు అంటాడు రాధాకృష్ణ వెంటనే. మేము గుహలోకి వెళ్ళి చూసొస్తాము, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అంటాడు రుద్ర అనుమానంగా. నేను రాను బాబు, నేను ఇక్కడే ఉంటాను, వీళ్ళతో పాటే ఉంటాను, నాకెందుకో భయమెత్తుంది అని భద్రాద్రి అనడంతో, భద్రాద్రి, అవసరం ఉంది కాబట్టే నిన్ను రమ్మంటున్నాను. నిన్ను ఎవరైనా చూసినా పశుపతి మనిషివి కాబట్టి నీపై ఎటువంటి అనుమానం రాదు. నేను కూడా పశుపతి మనిషినేనని చెబుతాను. ఎందుకొచ్చారంటే పశుపతి గారు పంపించారని చెబుదాం. నీకేం కాదంటున్నానుగా, నన్ను నమ్ము, పద అనేసరికి భద్రాద్రికి కాస్త ధైర్యం వచ్చి నెమ్మదిగా గుహ ముందుకు వెళుతున్నారు. గుహ దగ్గరకు వెళ్తుంటే ఆ చోటంతా నిమ్మకాయలు ఎక్కడికక్కడ పడేసి ఉన్నాయి. అవి తొక్కకుండా రండి బాబు అని జాగ్రత్తగా వాటిని తప్పించుకుంటూ ముందుకు వెళుతున్నాడు భద్రాద్రి. రుద్ర కూడా అలానే నడుస్తున్నాడు. గుహ ముందు భాగానికి చేరుకోగానే అక్కడ ఒక పెద్ద హోమగుండం కనిపించింది. ఆ హోమగుండంలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతూ ఉంది. ఆ ప్రదేశంలో ఎక్కడ చూసినా పగలగొట్టిన గుమ్మడికాయలు, చిందర వందరగా పడి ఉన్న పసుపు కుంకుమలు, మట్టి కుండలు, అలాగే వెన్నులో వణుకు పుట్టించేలా మనిషి పుర్రెలు, హోమగుండం చుట్టూ ఒకదానిపై ఒకటి పేర్చిన మనిషి ఎముకలు, వాటి ముందు రాక్షసుడిలా కదలకుండా కూర్చున్న భైరాగి కనిపించేసరికి రుద్రకు కూడా కంగారు పుడుతుంది. భైరాగి ముందు మూతలు గట్టిగా బిగించిన 2 గాజు సీసాలు కనిపిస్తాయి. అందులో ఏదో పొగ మాదిరి ఆకారం కదులుతుండేసరికి రుద్ర ఆశ్చర్యంగా చూస్తున్నాడు. బాబోయ్, ఆ బైరాగి ఏదో తేడాగా ఉన్నాడు బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటూ వెనక్కి అడుగెయ్యబోతాడు భద్రాద్రి. ష్ అని కళ్ళు పెద్దవి చేసి నోటి మీద వేలేసి భద్రాద్రిని గట్టిగా పట్టుకుని నిలబడతాడు రుద్ర. భైరాగి కళ్ళు మూసుకుని ఏమాత్రం కదలట్లేదు. నోటితో మాత్రం ఏవో మంత్రాలు ఉచ్చరిస్తూ పసుపు కుంకుమలను ఆ ఎముకలపై వేస్తున్నాడు. పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన నిమ్మకాయలను ఆ గాజు సీసాల చుట్టూ పేరుస్తున్నాడు.
అక్కడే పూజ చేసిన 2 ఎముకల్ని 2 చేతుల్లోకి తీసుకుని ఏవో మంత్రాలు చదువుతూ ఆ గాజు సీసాల చుట్టూ తిప్పుతున్నాడు. రుద్ర భైరాగిని నిశితంగా పరిశీలిస్తున్నాడు. భద్రాద్రి భయంతో వణికిపోతున్నాడు. అప్పుడే గుహలోంచి భైరాగి శిష్యుడు కాస్మోరా బయటకు హడావిడిగా వచ్చి ఆ హోమగుండం దగ్గర మౌనంగా నుంచుని చూస్తున్నాడు. పద భద్రాద్రి అని కంగారుగా మాట్లాడతాడు రుద్ర. ఇంకెక్కడికి బాబు, నేను రాను, హడలిపోతున్నాడు భద్రాద్రి. ఏం కాదు పద. కోపంగా రుద్ర అనేసరికి భద్రాద్రి కూడా రుద్ర వెనకే వెళ్ళి భైరాగి ముందు నిలబడతాడు. భైరాగికి వీళ్ళ రాక తెలిసిపోయింది. కాశ్మోరా కంగారుగా వీళ్ళ దగ్గరకు వచ్చి వీళ్లను కాస్త దూరంగా తీసుకెళ్ళి అతి నెమ్మదిగా, ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అని కళ్ళను పెద్దవి చేసి మాట్లాడతాడు. భద్రాద్రి మాట తడబడుతుంది. వెంటనే రుద్ర, భైరాగి ఆ ఆత్మలను బంధించేశాడో లేదో కనుక్కొని రమ్మన్నారు, అందుకే వచ్చామయ్యా అని అతి వినయంగా అడుగుతాడు రుద్ర. అక్కడ భైరాగికి మొత్తం అర్థమైపోయి వీళ్ళేం చేస్తారో అని కంగారు మొదలైంది. ఇంకా బంధించలేదు, ఆ పనిలోనే ఉన్నారు, ఒక అరగంటలో పని పూర్తయిపోతుంది అంటాడు కాశ్మోరా. ఇప్పుడు భైరాగ్ గారు ఏం చేస్తున్నారు అడుగుతాడు రుద్ర. గురువుగారు మంత్రాలతో ఆ ఆత్మల శక్తి తగ్గించి పూర్తిగా క్షీణించాక వాటిని ఆ అగ్నికి ఆహుతిస్తారు అంటాడు. ఒక్కసారి భైరాగితో మాట్లాడవచ్చా అంటాడు రుద్ర. ఇంకేమైనా ఉందా? గురువుగారి మంత్రోచ్చారణ ఆగితే ఆ దెయ్యాల శక్తి అమితమైపోతుంది, అందుకే వాటి శక్తి క్షీణించే వరకు ఆయన కళ్ళు తెరవరు, మంత్రోచ్చారణ ఆపరు అని కాశ్మోరా చెప్పేసరికి రుద్రకు 1000 ఏనుగల బలమొచ్చినట్లనిపించి ఒక్క ఉదుటున భైరాగి దగ్గరకు పరిగెడతాడు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.